హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్లయితే రెండు రోజుల కానుండి అధిక మొత్తంలో వర్షపాతం నమోదు కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా 2-3 రోజులు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మిర్చి నార్లు అనేది కూడా అన్నీ కూడా ఒక స్టేజ్లో ఉండడం జరిగింది. గట్టిపడకుండా నార కూడా గట్టిపడకుండా మంచిగా గ్రోతింగ్ రావడం జరుగుతుంది. అట్లా వచ్చినప్పుడు ఇట్లా అధిక మొత్తంలో వర్షం పడినప్పుడు ఏమైందంటే నార అనేది కింద పడిపోయి కుళ్ళిపోవడం జరుగుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుళ్ళు తెగులు అనేది మెయిన్ ప్రాబ్లం ఈ వర్షాలకు. దాని విధంగా రైతులు నార్మల్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, వర్షానికి అసలు స్ప్రే చేయొచ్చా చేయకూడదా, స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా వర్షం పడితే కూడా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే దాన్ని కూడా ఈరోజు కంటెంట్ అండి. ముందుగా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం తోటి రైతులకు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ రైతులకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ముందుగా వీడియోలోకి వచ్చినట్టయితే ప్రతి ఒక్క రైతుది కూడా నార్మల్ అనేది కూడా మొత్తం కూడా 6 ఆకులు 8 ఆకులు ఆ మధ్యలో ఉండడం జరిగింది. అట్లాంటి నార్మల్ మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం జరుగుతుంది రాత్రి నుంచి. అట్లా పడడం వల్ల ఏమవుతుందంటే నార మొత్తం భూమి మీద పడిపోయేసి అది కుళ్ళు తెగులు ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుద్ది. దానికి అనుగుణంగా వర్షం అనేది మళ్ళీ ఇంకా పైన కూడా పడడం వల్ల ఇంకా మొత్తం నేలకు అంటుకపోయి చాలా డ్యామేజ్ కావడం జరుగుద్ది. దాన్ని లేపే పరిస్థితిలో ఉండదు, అలాగని వదిలిపెట్టలేము. దానికి కింద పడ్డ మొక్కకు కూడా డ్యామేజ్ కాకుండా అలా అదేవిధంగా నార్మడి అనేది ఏదైతే ఉందో, ప్రధాన నార్మడి ఏదైతే ఉందో అది కుళ్ళు తెగున బారిన పడకుండా ఎట్లా స్ప్రేలు ఇచ్చుకోవాలనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చేసి మన ముందుకు ఒక 2-3 మందులు తీసుకురావడం జరిగింది. లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ముందుగా వచ్చేసి మనకు ఇది బ్లైటాక్స్ ప్రతి ఒక్కరికి తెలిసిన మందే, పెద్ద కొత్త మంది ఏం కాదు ఇది. దీని కనుక మనం టెక్నికల్ వచ్చేసి ఇది టాటా కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనం టాటా కంపెనీ బ్లైటాక్స్ అని మనకు మార్కెట్లో దొరుకుద్ది. బ్లూ క్లాపర్ ఆక్సిక్లోరైడ్ అనేసి మనకు 50% WP రూపంలో మనకు మార్కెట్లో దొరకడం జరుగుద్ది. ఇది కనుక ఒక ట్యాంక్ వచ్చేసి 25 గ్రాముల చొప్పున 25 నుంచి 30 గ్రాముల చొప్పున మనం వేసుకొని కనుక స్ప్రే చేసుకున్నట్టయితే నారుకు ఇప్పుడు ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షం నుంచి ఇది మిరపనార ఏదైతే ఉందో దాన్ని మనం కుళ్ళున పడకుండా ఆపుకునే ప్రయత్నం మనం చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి వచ్చేసి మనకు అమిస్టారు, ఇది మనకు తెలిసిందే సింజెంటా కంపెనీ వాళ్ళది. అమిస్టార్ అనేసి మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది. ఇది 50 ml ట్యాంక్ డోసు మనం ఇందులో ముందుగా వచ్చేసి టెక్నికల్ వచ్చి అజెక్స్ట్రాబిన్ అనేసి 23% SC రూపంలో మనకు మార్కెట్లో లభ్యం కావడం జరుగుద్ది. ఇది కూడా ఫంగిసైడ్ అండి. ఇది కొద్దిగా గ్రోతింగ్ రావడం జరుగుద్ది. ఎవరైతే గ్రోతింగ్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని స్ప్రే చేసుకోండి. ఎర్రబడి కొంచెం గ్రోతింగ్ తక్కువ ఉన్న వాళ్ళు కనుక స్ప్రే చేసుకోండి. అధికంగా గ్రోతింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం అవసరం లేదు. ఇది నేను దానికి ఇంకొక మందు కూడా నీకు ఇంకో 2 మందులు కూడా చెప్పడం జరిగింది. ఇది మాత్రం 50 ml ఫర్ ట్యాంక్ అంటే లీటర్కి వచ్చేసి మనకు 0.90 ml కనుక స్ప్రే చేసుకోవాలి. 1 mlకు తక్కువ కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకు నార్మల్ నుంచి మనం ఇట్లా కుళ్ళు తెగులు బారిన పడకుండా ఉండడం కోసం మనం ఇవన్నీ ఇప్పుడు చెప్పేటివి మొత్తం కుళ్ళు తెగులు రాకముందు కొట్టేటివి. ఇప్పుడు వచ్చిన దాన్ని మనం ఏ మందులతోటి మనం కంట్రోల్ చేసుకునేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇది ప్రతి ఒక్కరికి మనకు తెలుసు, ఎనిఫెనిటో. ప్రతి ఒక్క రైతుకు కూడా తాంబేలు బొమ్మ మందు అంటేనే చాలా వరకు కూడా రైతులకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో కనుక టెక్నికల్ వచ్చేసి చూసేసి ప్లూపిమియోకోలైడ్ అనే టెక్నికల్ 5.556 WW రూపంలో మనకు మార్కెట్లో లభ్యం కావడం జరుగుద్ది. ప్రోపోమో కార్బో హైడ్రోక్లోరైడ్ అనే టెక్నికల్ 5.56 WW రూపంలో కూడా మనకు మార్కెట్లో లభ్యం కావడం జరుగుద్ది. ఇది 2 టెక్నికల్ కలిసి ఉంటుందండి. ఇది ఈ కుళ్ళు తెగులు వచ్చిన తర్వాత స్ప్రే చేసుకునేది. అలాగే మనం ముందు 2 మందులు ఏవైతే ఉన్నాయో ఇవి రాకముందు స్ప్రే చేసుకోవాలి. ఇదేమో వచ్చినాక కూడా స్ప్రే చేసుకున్న ఏం కాదు, రాకముందు అలాగే స్ప్రే చేసుకున్నా ఏం కాదు. ఇది ఎక్కువ ఇది మనకు 100 ml బాటిల్ కూడా మనకు షాపులలో దొరకడం జరుగుద్ది. ఇది వచ్చేసి 200 నుంచి 250 నుంచి 280, 300 రూపాయల లోపే మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది.
ఇది వచ్చేసి 2 నుంచి 3 ట్యాంకులు స్ప్రే చేసుకోవాలి. ఒక ట్యాంక్ వచ్చేసి 35 నుంచి 40 ml లోపు పోసుకోవాలండి. ఎక్కువ వాడకూడదు. ఎక్కువ వాడినట్టయితే మళ్ళీ వేరే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ప్లెక్సోరా అనే మందు కూడా మనకు మార్కెట్లో దొరకడం జరుగుద్ది. అది కూడా 100 ml 3 ట్యాంకులు చొప్పున కనుక కుళ్ళు తెగులు కేవలం వచ్చిన దానికి స్ప్రే చేయాలి, రాకముందు కాదు. ఇప్పుడు ఈ 2 మందులు ఏవైతే ఉన్నాయో వెనక చెప్పినాయి అవి 2 కూడా కుళ్ళు తెగులు స్టార్ట్ అయ్యింది, ఏమన్నా ఒకటి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు అది స్ప్రే చేయాలండి, రాకముందు కాదు. ఇప్పుడు ముందు చెప్పినవి మాత్రం రాకముందు కనుక స్ప్రే చేసుకున్నట్టు నారు మంచిగా ఉండి మనకు మంచిగా ఏపుకొచ్చే అవకాశం ఉంటుంది. మనకు 0% అనేది నష్టం అనేది జరగడం జరుగుతుంది మనం ఇట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో బై.